Thou dirge of the dying year, to which this closing night will be the dome of a vast sepulchre. వెస్ట్ విండ్ని పోయెట్ డర్జ్ అంటే విషాదగీతం అని పిలుస్తున్నాడు. వెస్ట్ విండ్ ఉద్ధృతంగా వీయటం వలన వచ్చే ధ్వని ఈ ముగిసిపోతున్న సంవత్సరానికి లేదా ఈ కాలానికి వెస్ట్ విండ్ ఆలపించే ఒక శోకగీతంలా పోయెట్కి వినిపిస్తోంది. ఆ రాత్రి ఆ సంవత్సరానికి ఆఖరి రాత్రి అని పోయెట్ భావన అయ్యుండవచ్చు. ఆ చీకటి రాత్రి ఒక పెద్ద సెపుల్కర్ అంటే సమాధిలాగా ఉంది. ఆకాశం ఆ సమాధి పైన ఉన్న ఒక పెద్ద డోమ్ లాగా కనిపిస్తోంది. ఇక్కడ ప్రకృతి అంతా ఒక పెద్ద శ్మశానంలా మారిందని పోయెట్ ఊహిస్తున్నాడు. Vaulted with all thy congregated might of vapors, from whose solid atmosphere black rain and fire and hail will burst. O hear! నీటి ఆవిరితో కూడిన మేఘాలన్నీ వెస్ట్ విండ్ శక్తి వల్ల ఆకాశంలో ఒకచోట చేరాయి. ఆ మేఘాలే ఆ సమాధికి వాల్టెడ్ అంటే పైకప్పులా ఏర్పడ్డాయి. ఇంత దట్టంగా ఉన్న మేఘాల నుండి బ్లాక్ రెయిన్, ఫైర్, లైట్నింగ్ అంటే మెరుపులు, అండ్ హెయిల్ అంటే వడగళ్ళు ఒక్కసారిగా విస్ఫోటనంలా పడబోతున్నాయి. అటువంటి భయంకరమైన శక్తి ఉన్న ఓ వెస్ట్ విండ్, ఓ హియర్, నా మొర ఆలకించు అని పోయెట్ ప్రార్థిస్తున్నాడు. హియర్ వీ కెన్ అండర్స్టాండ్ దాట్ శీతాకాలం రాకముందు ప్రకృతిలో కలిగే మార్పులను పోయెట్ చాలా సీరియస్గా, విషాదభరితంగా వర్ణించారు. పాతది ముగిసిపోయేటప్పుడు కలిగే అలజడిని ఇది తెలియజేస్తుంది. ఇప్పటి వరకు మనం వెస్ట్ విండ్ ప్రభావం భూమి మీద ఇంకా ఆకాశంలో ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు దీని ప్రభావం నీటి మీద ఎలా ఉంటుందో చూద్దాం. Now, let us see the third canto. Thou who didst waken from his summer dreams, the blue Mediterranean, where he lay, lulled by the coil of his crystalline streams, beside a pumice isle in Bias Bay, and saw in sleep old palaces and towers, quivering within the waves' intenser day, all overgrown with azure moss and flowers, so sweet the sense faints picturing them. Thou, for whose path the Atlantic's level powers cleave themselves into chasms, while far below, the sea blooms and the oozy woods which wear the sapless foliage of the ocean, know thy voice, and suddenly grow grey with fear, and tremble and despoil themselves. O hear! Thou who didst waken from his summer dreams, the blue Mediterranean, where he lay. వేసవి కాలంలో మెడిటరేనియన్ సీ అంటే మధ్యధరా సముద్రం హాయిగా నిద్రపోతూ కలలు కంటూ ఉందట. అలా కలలు కంటూ నిద్రపోతున్న మెడిటరేనియన్ సీని ఈ వెస్ట్ విండ్ నిద్రలేపుతుందని పోయెట్ అంటున్నాడు. సీ హియర్ సముద్రాన్ని ఒక పర్సన్గా పోయెట్ ఊహించాడు. Lulled by the coil of his crystalline streams, beside a pumice isle in Bias Bay. సముద్రం ఎలా నిద్రపోతోందో ఇక్కడ పోయిట్ వర్ణిస్తున్నాడు. ఇటలీలోని బాయే తీరంలో ఉన్న ఒక ద్వీపం దగ్గర స్వచ్ఛమైన నీటి ప్రవాహాల శబ్దానికి ఆ సముద్రం నిద్రపోతోందట. ఆ నీటి అలల శబ్దం మెడిటరేనియన్ సీకి లల్లబై అంటే జోలపాటలా అనిపిస్తోందట. And saw in sleep old palaces and towers, quivering within the waves' intenser day. అలా నిద్రలో ఉన్న సముద్రం తన నీటి అడుగున ఉన్న ఓల్డ్ ప్యాలెసెస్ అండ్ టవర్స్ అంటే పాత కోటలను, గోపురాలను కలలో చూస్తోందని పోయెట్ అంటున్నాడు. నీటిలో పడిన సూర్యకాంతి యొక్క ప్రకాశవంతమైన పగటి వెలుతురులో ఆ కట్టడాల ప్రతిబింబాలు క్వివరింగ్ అంటే వణుకుతున్నట్లు కనిపిస్తున్నాయట. All overgrown with azure moss and flowers, so sweet the sense faints picturing them. ఇంకా ఆ కట్టడాల గురించి పోయెట్ ఏమని చెప్తున్నాడంటే, ఆ నీటి అడుగున ఉన్న కట్టడాలన్నీ అజ్యూర్ మాస్ అంటే నీలిరంగు నాచుతో ఇంకా సముద్రపు పూలతో నిండిపోయి ఉన్నాయట. అవి ఎంత అందంగా, ఎంత సువాసనతో ఉన్నాయంటే వాటిని ఊహించుకుంటేనే పోయెట్కి సెన్స్ ఫెయింట్స్ అంటే మనసు పరవశించిపోతోందంటున్నాడు. Thou, for whose path the Atlantic's level powers cleave themselves into chasms. ప్రీవియస్ లైన్స్లో మెడిటరేనియన్ సీ పై వెస్ట్ విండ్ ప్రభావాన్ని వర్ణించిన పోయెట్ ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రంపై పడమర గాలి చూపే ప్రతాపాన్ని వర్ణిస్తున్నాడు. హియర్ ది పోయెట్ సెజ్ వెస్ట్ విండ్ అట్లాంటిక్ మహాసముద్రంపై వీచినప్పుడు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్ర జలాలు ఆ గాలికి భయపడి లేదా గౌరవంతో దారి ఇస్తున్నాయట. ఇంకా ఆ వెస్ట్ విండ్ యొక్క వేగానికి
సముద్రం మధ్య మధ్యలో చీలిపోయి క్యాజమ్స్ అంటే లోతైన అగాధాలను ఏర్పరుస్తోందట. దట్ మీన్స్ గాలి సముద్రంపై వీచినప్పుడు పెద్ద పెద్ద అలలు లేచి వాటి మధ్యలో లోతైన లోయలు కనిపిస్తాయని ఇక్కడ పోయెట్ ఉద్దేశ్యం. While far below, the sea blooms and the oozy woods which wear the sapless foliage of the ocean know thy voice. సముద్రం ఉపరితలం మీదే కాకుండా ఫార్ బిలో అంటే చాలా లోతులో ఉన్న సముద్రపు పూలు, బుడదలో పెరిగే అడవులకు కూడా వెస్ట్ విండ్ ఉనికి తెలుస్తుందని పోయెట్ చెప్తున్నాడు. దై వాయిస్ అంటే ఆ వెస్ట్ విండ్ శబ్దాన్ని అవి గుర్తుపడతాయట. భూమి మీద అడవులు ఉన్నట్లే సముద్రం లోపల కూడా అడవులు ఉంటాయని పోయెట్ ఇక్కడ చెప్తున్నాడు. And suddenly grow grey with fear and tremble and despoil themselves, O hear. అలా సముద్రం లోపల ఎక్కడో ఉన్న అడవులు, మొక్కలు వెస్ట్ విండ్ వస్తోందని తెలియగానే ట్రెంబుల్ అంటే భయంతో వణికిపోతాయట. ఇంకా వాటి పరిస్థితి ఏమిటంటే భయం వేసినప్పుడు మనుషుల ముఖం ఎలా గ్రే అంటే తెల్లబారిపోతుందో ఈ మొక్కలు కూడా అలాగే రంగు మారిపోతాయట. ఆ భయంలో అవి డిస్పాయిల్ దెమ్సెల్వ్స్ అంటే తమ ఆకులను తామే రాల్చుకుంటాయని పోయెట్ వెస్ట్ విండ్ ప్రభావాన్ని వర్ణిస్తున్నాడు. ఇప్పటి వరకు మనం వెస్ట్ విండ్ ప్రభావం భూమి మీద, ఆకాశంలో, ఇంకా సముద్రాల మీద ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు ఈ క్యాంతోలో వెస్ట్ విండ్ గురించి పోయెట్ ఏం చెప్తాడో చూద్దాం. నౌ we are going to see the fourth canto. If I were a dead leaf thou mightest bear, if I were a swift cloud to fly with thee, a wave to pant beneath thy power, and share the impulse of thy strength, only less free than thou, O uncontrollable. If even I were as in my boyhood, and could be the comrade of thy wanderings over heaven, as then, when to outstrip thy skiey speed scarce seemed a vision, I would ne'er have striven as thus with thee, in prayer, in my sore need. Oh, lift me as a wave, a leaf, a cloud. I fall upon the thorns of life. I bleed. A heavy weight of hours has chained and bowed. One too like thee, tameless, and swift, and proud. If I were a dead leaf thou mightest bear, if I were a swift cloud to fly with thee. ఇక్కడ పోయెట్ ఏమంటున్నాడంటే, నేను ఒక ఎండిపోయిన ఆకునైతే నువ్వు నన్ను మోసుకెళ్లేదాని, నేను ఒక వేగవంతమైన మేఘాన్నైతే నీతో పాటు ఎగిరి వచ్చేవాణ్ణి. దీని అర్థం ఏమిటంటే పోయెట్ తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, బంధనాల వల్ల కృంగిపోయి ఉన్నాడు. ఒకవేళ తాను నిర్జీవమైన డెడ్లీ అంటే ఎండిన ఆకులాగా ఉంటే వెస్ట్ విండ్ తనను ఎక్కడికైనా మోసుకెళ్లేది కదా అని ఆరాటపడుతున్నాడు. అంటే తన స్వయం శక్తితో కదలలేకపోయినా ప్రకృతి శక్తి అంటే వెస్ట్ విండ్ తనను స్వేచ్ఛగా తీసుకెళ్తుందని పోయెట్ భావన. ఇంకా పోయెట్ ఏమంటున్నాడంటే, పోయెట్ గనక ఆకాశంలో తేలియాడే స్విఫ్ట్ క్లౌడ్ అంటే వేగవంతమైన మేఘమైతే ఆ వెస్ట్ విండ్తో పోటీ పడుతూ అనంతమైన ఆకాశంలో స్వేచ్ఛగా విహరించేవాణ్ణి అని తపన పడుతున్నాడు. A wave to pant beneath thy power and share the impulse of thy strength. ఇంకా పోయిట్ ఏమని చెప్తున్నాడంటే, వెస్ట్ విండ్ శక్తి కింద ఉక్కిరి బిక్కిరి అయ్యే ఒక అలలాగా మారి వెస్ట్ విండ్ బలంలోని వేగాన్ని పంచుకోవాలని పోయిట్ కనిపిస్తోందట. అంటే వెస్ట్ విండ్ యొక్క అపారమైన శక్తిని చూసి పోయిట్ ఎంత ముగ్ధుడయ్యాడంటే తాను కూడా అలాగే వెస్ట్ విండ్ ఆధీనంలోకి వెళ్లడం ద్వారా సముద్రపు అల ఏ విధంగా అయితే గాలి యొక్క శక్తికి లోబడి దాని కింద వేగంగా కదులుతూ ప్యాంటింగ్ అంటే రొప్పుతుందో, అంటే ఇక్కడ గాలి తాకిడికి వేగంగా కదలడం అని అర్థం. అలా పోయెట్ కూడా ఒక సముద్రపు వేవ్ అంటే అలా అయితే ఆ వెస్ట్ విండ్లో ఉన్న అజేయమైన బలాన్ని, వేగాన్ని తను కూడా పంచుకునేవాడు కదా అని పోయెట్ తన ఆవేదనను, ఆశను వ్యక్తం చేస్తున్నాడు. Only less free than thou, O uncontrollable. పోయెట్ వెస్ట్ విండ్ని అన్కంట్రోలబుల్ అంటే అదుపు చేయలేనిది అని,
ఎవరికీ లొంగనిదని, హద్దులు లేనిదని సంబోధించడం ద్వారా మనకు వెస్ట్ విండ్ యొక్క అనంతమైన శక్తిని చెప్తున్నాడు. ఇక్కడ ఓన్లీ లెస్ ఫ్రీ దాన్ దౌ అంటే నీకంటే కొంచెం తక్కువ స్వేచ్ఛ అని అనడంలో పోయెట్ ఉద్దేశ్యం ఏమిటంటే ఆ వెస్ట్ విండ్కి ఉన్నంత అనంతమైన శక్తి మనిషికి ఉండదు కదా అని అర్థం చేసుకోవచ్చు. If even I were as in my boyhood, and could be the comrade of thy wanderings over heaven. పోయెట్ తన బాల్యంలో ఉన్నట్లుగా ఉంటే ఆకాశమంతటా వెస్ట్ విండ్ చేసే ప్రయాణాలలో వెస్ట్ విండ్కి తోడుగా మరియు స్నేహితుడిగా తను ఉండేవాడినేమో అని పోయెట్ అనుకుంటున్నాడు. పోయెట్ ఇక్కడ తన బాల్యాన్ని తలచుకుంటున్నాడు. బాల్యంలో మనిషికి ఊహలు, ఆశలు ఆకాశమంత ఎత్తులో ఉంటాయి. అప్పుడు గాలితో పోటీ పడటం అసాధ్యం అనిపించదు. ఆ సమయంలో తన శక్తి కూడా దాదాపు ఆ వెస్ట్ విండ్ అంతటిదే అని పోయెట్ భావన. కానీ వయస్సు పెరిగే కొద్దీ జీవిత సమస్యలు మనిషిని కుంగదీస్తాయి. ఇక్కడ హెవెన్ అంటే ఆకాశం, వెస్ట్ విండ్ ఆకాశమంతా స్వేచ్ఛగా విహరిస్తుంది. పోయెట్ ఉద్దేశ్యం ఏమిటంటే ప్రస్తుతం తాను ఈ కష్టాల భారంతో అలసిపోయి ఉన్నాడట. అదే పోయెట్ బాల్యంలో ఉన్నట్లయితే, లేదా బాల్యంలో ఉన్నంత శక్తి ఇప్పుడు కూడా ఉన్నట్లయితే వెస్ట్ విండ్ అంత వేగంగా పోయెట్ కూడా పరిగెత్తగలిగేవాడట. ఇప్పుడు ఆ శక్తి పోయెట్కు లేదు. అందుకే వెస్ట్ విండ్ సహాయం కోరుతున్నాడట. హియర్ పోయెట్ తన గత స్మృతులను మరియు ప్రస్తుత నిస్సహాయతను పోల్చి చూసుకుంటున్నాడు. As then, when to outstrip thy skyey speed, scarce seemed a vision. Further the poet says, అప్పట్లో అంటే తన బాల్యంలో ఆకాశంలో వెస్ట్ విండ్ వేగాన్ని మించిపోవాలని అనుకోవడం అసాధ్యమైన కలలా పోయెట్కి అనిపించేది కాదట. యాజ్ దెన్ అంటే ఇక్కడ పోయెట్ బాల్యంలో ఉన్నప్పుడు. టు అవుట్స్ట్రిప్ దై స్కాయీ స్పీడ్ అంటే ఆకాశంలో వీచే వెస్ట్ విండ్ కంటే వేగంగా పరుగెత్తడం, దాని వేగాన్ని కూడా వెనక్కి నెట్టేయడం. స్కేర్ సీమ్డ్ అ విజన్. విజన్ అంటే ఇక్కడ ఒక ఊహ మాత్రమే అని అర్థం. కాని ఈ అసాధ్యమైన ఊహ తన బాల్యంలో పోయెట్కి ఒక చిన్న విషయంగా, సాధ్యమయ్యే పనిగానే అనిపించేదట. అయితే ఇప్పుడు పెద్దయ్యాక జీవితంలోని కష్టాలు పోయెట్ను ఎంతగా కృంగదీశాయంటే, ఒకప్పుడు వెస్ట్ విండుని మించిపోగలననుకున్న ఆయనే ఇప్పుడు అదే వెస్ట్ విండుని నన్ను కాపాడు, నీతో పాటు తీసుకెళ్ళు అని వేడుకుంటున్నాడు. తన బాల్యంలోని అనంతమైన శక్తికి, ప్రస్తుత నిస్సహాయతకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పోయెట్ ఇక్కడ చాలా ఆర్తిగా వివరించాడు. గమనించండి. I would ne'er have striven as thus with thee in prayer in my sore need. ఇంకా పోయెట్ తన ప్రస్తుత దయనీయ స్థితిని గురించి ఎంత స్పష్టంగా చెప్పుకుంటున్నాడంటే, నేను కనుక నా పాత శక్తితో ఉండి ఉంటే ఇంతటి కష్టకాలంలో ఇలా ప్రార్థన చేస్తూ నీ ముందు సాగిలపడాల్సిన అవసరం నాకు ఉండేది కాదు అని తాను పడుతున్న వేదనను వెస్ట్ విండ్తో మొరపెట్టుకుంటున్నాడు. యాజ్ దస్ విత్ thee in prayer అంటే ప్రస్తుతం వెస్ట్ విండ్ ముందు ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నట్లుగా. ఐ వుడ్ నెవర్ హ్యావ్ స్ట్రివెన్ అంటే పోయెట్ ఎప్పుడూ ఇలా కష్టపడి బతిమాలేవాడు కాదట. ఒకవేళ పోయెట్కి ఇప్పటికీ ఆ పాత ఉత్సాహం, బాల్యంలోని వేగం ఉండి ఉంటే తనంతట తానుగానే ఆకాశంలో విహరించేవాడట. అప్పుడు వెస్ట్ విండ్ని సహాయం అడగాల్సిన పని ఉండేది కాదు. కానీ ఇప్పుడు పోయెట్ జీవితం ఎంతో భారమైపోయింది. లోకంలోని కష్టాలు ఆయనను కుంగదీశాయి. వేరే దారి లేక ఆ వెస్ట్ విండ్ యొక్క అపారమైన శక్తిని చూసి, ఓ వెస్ట్ విండ్, నేను ఎంతగా అలసిపోయానంటే చివరికి నిన్ను ప్రార్థించాల్సిన పరిస్థితి వచ్చింది. నా నిస్సహాయతను గుర్తించి నాకు తోడుగా నిలబడు అని పోయెట్ తన ఆవేదనను వెలిబుచ్చుతున్నాడు. ఓ లిఫ్ట్ మీ యాజ్ అ వేవ్, అ లీఫ్, అ క్లౌడ్. ఇంతకు ముందు లైన్స్లో చెప్పినట్లుగా పోయెట్ తనను ఒక వేవ్ అంటే అగలాగా, ఒక లీఫ్ అంటే ఆకులాగా, లేదా ఒక క్లౌడ్ అంటే మేఘంలాగా పైకి లేవనెత్తమని వెస్ట్ విండ్ని వేడుకుంటున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్న కష్టాల నుండి తనను దూరం చెయ్యమని ప్రార్థిస్తున్నాడు. I fall upon the thorns of life. I bleed. It is a famous line.
ఇట్ మీన్స్ నేను థోర్న్స్ ఆఫ్ లైఫ్ అంటే జీవితం అనే ముళ్ళ మీద పడిపోయాను. నా శరీరం మనస్సు గాయపడి రక్తమోడుతున్నాయి. ఇక్కడ పోయిట్ తన యొక్క తీవ్రమైన నిరాశను, వేదనను మరియు జీవితంలో ఆయన ఎదుర్కొంటున్న కష్టాలను తెలియజేస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఏమీ అర్థం చేసుకోవాలంటే పోయిట్ తన జీవితంలోని కష్టాలు, వైఫల్యాలు మరియు మానసిక బాధలను ముళ్లతో పోల్చారు. ముళ్ళు గుచ్చుకుంటే రక్తం వచ్చినట్లే జీవితంలో ఎదురవుతున్న కష్టాలు, రోజూ ఎదురయ్యే సమస్యలు ఆయనను తీవ్రంగా గాయపరుస్తున్నాయని, దానివల్ల మనసు విరక్తి చెంది అమితమైన బాధను అనుభవిస్తున్నానని పోయెట్ వెస్ట్ విండ్తో చెబుతున్నారు. A heavy weight of hours has chained and bowed one too like thee, tameless and swift and proud. ఇక్కడ పోయిట్ ఏమంటున్నాడంటే, ఒకప్పుడు నీలాగే అదుపు చేయలేని, వేగవంతమైన, గర్వించదగిన మనస్తత్వం ఉన్న నన్ను కాలక్రమేణా వచ్చిన జీవిత కష్టాలనే భారీ భారాలు గొలుసులతో బంధించి కిందకు వంచేశాయి. దీని అర్థం ఏమిటంటే, వన్ టూ లైక్ ది. ఒకప్పుడు పోయిట్ మనస్తత్వం కూడా వెస్ట్ విండ్ లాగే టీమ్లెస్ అంటే ఎవరికీ లొంగనిదిగా, స్విఫ్ట్ అంటే ఎంతో వేగవంతమైనదిగా, మరియు ప్రౌడ్ అంటే ఆత్మగౌరవంతో కూడిన గర్వంతో ఉండేదట. కానీ అ హెవీ వెయిట్ ఆఫ్ అవర్స్ అంటే గడిచిన కాలం మిగిల్చిన భారం, చైన్డ్ అంటే గొలుసులతో బంధించి కదలకుండా చేసి సమాజం ముందు పోయెట్ని బౌడ్ అంటే తలవంచేలా చేశాయట. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏమిటంటే, హెవీ వెయిట్ ఆఫ్ అవర్స్ అంటే వయస్సు పెరగడం మాత్రమే కాదు, జీవితంలో ఎదురైన కష్టాలు, బాధ్యతలు మరియు నిరాశలు అని. ఇంకా ఇవన్నీ కలిసి పోయెట్లోని ఉత్సాహాన్ని చంపేశాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం 4 క్యాంతోస్ కంప్లీట్ చేశాం. ఇప్పుడు ఫైనల్ క్యాంతోలో పోయెట్ ఏం చెప్తున్నాడో చూద్దాం. Make me thy lyre, even as the forest is. What if my leaves are falling like its own? The tumult of thy mighty harmonies will take from both a deep autumnal tone, sweet though in sadness. Be thou spirit fierce, my spirit. Be thou me, impetuous one. Drive my dead thoughts over the universe, like withered leaves to quicken a new birth. And by the incantation of this verse, scatter, as from an unextinguished hearth, ashes and sparks, my words among mankind. Through my lips to unawakened earth, the trumpet of a prophecy. O wind, if winter comes, can spring be far behind? Make me thy lyre, even as the forest is. What if my leaves are falling like its own? ఇక్కడ పోయెట్ వెస్ట్ విండ్తో ఏమని అంటున్నాడంటే, మేక్ మీ దై లయర్ ఈవెన్ యాజ్ ద ఫారెస్ట్ ఇస్. పడమర గాలి అడవి గుండా వీస్తున్నప్పుడు చెట్ల కొమ్మలు, ఆకుల కదలికల వల్ల ఒక రకమైన శబ్దం వస్తుంది. ఆ ధ్వని ఒక రకమైన సంగీతంలాగా ఉంటుంటదా. లయర్ అనేది ఒక పురాతన తీగ వాయిద్యం. ఇది మన వీణ లాంటిది. అంటే వెస్ట్ విండ్ అడవిని ఒక వీణలా మార్చుకొని సంగీతాన్ని వ్యాపింపచేస్తోంది అని పోయెట్ భావన. అందుకే ఇక్కడ పోయెట్ తనను కూడా వెస్ట్ విండ్ చేతిలో ఒక వీణలాగా మార్చమని, వెస్ట్ విండ్ శ్వాసతో తన ద్వారా ఒక గొప్ప విప్లవాత్మక కవిత్వాన్ని పలికించు అని వెస్ట్ విండ్ని వేడుకుంటున్నాడు. ఇక వాట్ ఇఫ్ మై లీవ్స్ ఆర్ ఫాలింగ్ లైక్ ఇట్స్ ఓన్ అంటే ఏమిటంటే, ఆటమ్ అంటే శరదృతువు వల్ల అడవిలోని చెట్ల ఆకులు రాలిపోతాయి. అలాగే వయసు పైబడటం వల్ల, కష్టాల వల్ల పోయెట్లోని శారీరక శక్తి, యవ్వనం చెట్ల ఆకులులాగా రాలిపోతున్నాయట, అంటే క్షీణిస్తున్నాయట. అయినా సరే పోయెట్ వెస్ట్ విండ్తో ఏమంటున్నాడంటే, తన యవ్వనం, శక్తి నశించినంత మాత్రాన ఏమైంది? తనలో మిగిలి ఉన్న చైతన్యాన్ని వెస్ట్ విండ్ సంగీతానికి వాడుకోవాలని పోయెట్ ఇక్కడ అభ్యర్థిస్తున్నాడు. The tumult of thy mighty harmonies will take from both a deep autumnal tone, sweet though in sadness. ఉద్ధృతమైన వెస్ట్ విండ్ అడవి ద్వారా వీచినప్పుడు ఉద్భవించే మైటీ హార్మనీస్
అంటే మహాసంగీతం. ఇంకా అదే సమయంలో అది సృష్టించే టూమౌత్ అంటే అలజడి. మరియు వెస్ట్ విండ్ పోయెట్ని ప్రభావితం చేయడం ద్వారా పలికించే సాహిత్యం చాలా లోతైనదిగా ఉంటుందట. అలా వెస్ట్ విండ్ ప్రభావం లేదా ప్రేరణ వలన అడవి నుండి వెలువడిన మహాసంగీతం మరియు పోయెట్ హృదయం నుండి జాలువారిన సాహిత్యం బౌత్ అంటే రెండూ కలసి ఒక లోతైన ఆటమ్నల్ టౌన్ అంటే శరదృతువు రాగంలాగా ఉద్భవిస్తాయట. ఇక్కడ బోత్ అంటే ఒకటి అడవి, ఇంకొకటి కవి హృదయం అని మనం గ్రహించాలి. ఆ ఆటమ్నల్ టోన్ సాడ్నెస్ అంటే విచారంతో నిండినప్పటికీ వినడానికి ఎంతో స్వీట్గా అంటే మధురంగా ఉంటుంది అని పోయెట్ చెప్తున్నాడు. నిజమైన కవిత్వం లేదా సంగీతం అనేది హృదయానికి హత్తుకునే బాధ నుండి పుట్టినప్పుడే అత్యంత రమణీయంగా ఉంటుంది అని పోయెట్ ఇక్కడ భావిస్తున్నాడని అనుకోవచ్చు. ఎందుకంటే ఇదే పోయెట్ ఇంకొక సందర్భంలో ఏమంటాడంటే, ఆర్ స్వీటెస్ట్ సాంగ్స్ ఆర్ దోస్ దట్ టెల్ ఆఫ్ సాడెస్ట్ థాట్. బీ దౌ స్పిరిట్ ఫియర్స్ మై స్పిరిట్, బీ దౌ మీ ఇంపెచ్యువస్ వన్. వెస్ట్ విండ్ని కేవలం ఒక భౌతికమైన గాలిగా కాకుండా అదొక సజీవమైన స్పిరిట్ ఫియర్స్ అంటే అపారమైన భీకరమైన శక్తి కలిగిన రుద్రరూపిణిగా పోయెట్ భావిస్తున్నాడు. బీ దౌ మై స్పిరిట్ అంటే ఆ వెస్ట్ విండ్లో ఉన్న ఆ ఉగ్రత్వం, ఆ అపారమైన శక్తి తన ఆత్మతో మమేకమవ్వాలి అని, వెస్ట్ విండ్ చైతన్యమే తన అంతశ్చేతన కావాలి అని పోయెట్ ఆ వెస్ట్ విండ్ని వేడుకుంటున్నాడు. బీ దౌ మీ ఇంపెచ్యువస్ వన్ అంటే ఇంపెచ్యువస్ అంటే ఎటువంటి అడ్డంకులను లెక్కచేయకుండా తీవ్రమైన వేగంతో ఆవేశంతో దూసుకుపోయే ఆ వెస్ట్ విండ్ తన వ్యక్తిత్వాన్ని పోయెట్ వ్యక్తిత్వంతో పూర్తిగా కలిపేయమంటున్నాడు. బీ దౌ మీ అని అనడం ద్వారా పోయెట్ తనలోని నిస్సహాయతను, బలహీనతను పూర్తిగా తుడిచిపెట్టేయాలని, వెస్ట్ విండ్కి ఉన్న ఆ ఉగ్రత, ఆవేశం, వేగం తన కవిత్వానికి మరియు తన ఆలోచనలకు రావాలని ఆశిస్తున్నాడు. Drive my dead thoughts over the universe, like withered leaves to quicken a new birth. పోయెట్ తన ప్రస్తుత ఆలోచనలను డెడ్ థాట్స్ అంటే నిర్జీవమైన ఆలోచనలు అని అంటున్నాడు. ఎందుకంటే అవి ప్రస్తుతం ఎటువంటి మార్పును తీసుకురావట్లేదని, సమాజం వాటిని వినడం లేదని పోయెట్ అనుకుంటున్నాడు. అందుకే ఆ ఆలోచనలను వెస్ట్ విండ్ తన వేగంతో అడవిలోని విదర్డ్ లీవ్స్ అంటే ఎండిన ఆకులను ఎలా దూరంగా ఊడ్చుకుపోతుందో తనలోని డెడ్ థాట్స్ని కూడా అలాగే ప్రపంచమంతటా చెల్లాచెదరు చెయ్యమని ఓవర్ ద యూనివర్స్ అంటే విశ్వమంతటా వ్యాపింపజేయాలని పోయెట్ వెస్ట్ విండ్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ప్రకృతిలో శరదృతువులో రాలిపోయిన విదర్డ్ లీవ్స్ అంటే ఎండిన ఆకులు మట్టిలో కలిసి రాబోయే వసంతకాలంలో న్యూ బర్త్ అంటే కొత్త మొక్కలు, కొత్త చిగుళ్ళు రావడానికి ఎరువుగా మారి సహాయపడతాయి. అందుకే పోయెట్ ఏమంటున్నాడంటే, తన ఆలోచనలు ఇప్పుడు విదర్డ్ లీవ్స్ అంటే ఎండిపోయిన ఆకుల్లాంటివే అనిపించవచ్చు, కాని వెస్ట్ విండ్ ప్రపంచమంతటా వ్యాపింపచేయటం వలన ఎండిన ఆకులు భూమిని సారవంతం చేసినట్లే తన కవిత్వం ఇంకా విప్లవాత్మకమైన తన ఆలోచనలు కూడా ప్రజల మనస్సులను మేల్కొలిపి ఒక సరికొత్త చైతన్యవంతమైన న్యూ బర్త్ అంటే కొత్త మార్పుకు లేదా కొత్త ఆలోచనలు అంకురించడానికి దారితీయాలని పోయెట్ ఆశిస్తున్నాడు. And by the incantation of this verse, scatter, as from an unextinguished hearth, ashes and sparks, my words among mankind. తాను రాస్తున్న ఈ వర్స్ అంటే కవిత కేవలం పదాల కూర్పు కాదని, సమాజాన్ని మార్చే ఒక ఇన్కాంటేషన్ అంటే మంత్రోచ్చారణ లేదా మంత్రముగ్ధులను చేసే శక్తి లాంటిది అని పోయెట్ భావిస్తున్నాడు. అందుకే పోయెట్ ఏమంటున్నాడంటే, అన్ఎక్స్టింగ్విష్డ్ హర్త్ అంటే పూర్తిగా ఆరిపోని, లోపల ఇంకా నివురు గప్పి ఉన్న అగ్నిగుండం. అందులో నుండి గాలి వీచినప్పుడు యాషెస్ అంటే బూడిద, ఇంకా స్పార్క్స్ అంటే మండే నిప్పు కణికలు ఏ విధంగా అయితే బయటకు ఎగసిపడతాయో, వెస్ట్ విండ్ కూడా ఆ నిప్పు కణికల లాంటి తన మాటలను అలాగే అమంగ్ మ్యాన్కైండ్ అంటే మానవాళి అంతటా స్కాటర్ అంటే వ్యాపింపచేయాలని పోయిట్ కోరుకుంటున్నాడు. ఇక్కడ పోయిట్ తనను తాను ఒక అన్ఎక్స్టింగ్విష్డ్ హార్త్ అంటే పూర్తిగా ఆరిపోని అగ్నిగుండంగా భావిస్తున్నాడు.
తన శరీరం వయసు పైపడి నిస్సహాయంగా మారడమనేది పైన ఉన్న బూడిద లాంటిదని, సమాజాన్ని మార్చాలనే విప్లవాత్మకమైన ఆలోచనలు స్పార్క్స్ అంటే నిప్పుకణికలలాగి ఇంకా తన గుండెల్లో ఉన్నాయని పోయిట్ అనుకుంటున్నాడు. Be through my lips to unawakened earth the trumpet of a prophecy. ఇక్కడ పోయెట్ తన మాటలను, తన కవిత్వాన్ని వెస్ట్ విండ్ పూరించే ఒక శంఖారావంలా మార్చుకుంటున్నాడు. ఇక్కడ ఎర్త్ అంటే సమాజం లేదా మానవాళి. సమాజం ప్రస్తుతం మూఢనమ్మకాలు, కష్టాలు, అణచివేతలలో మునిగిపోయి అనవేకండ్ అంటే చైతన్యం లేకుండా నిద్రపోతోంది. దానికి భవిష్యత్తుపై ఆశ ఉన్నట్లుగా పోయెట్కి అనిపించటం లేదు. అందుకే తన పెదవుల ద్వారానే లేదా స్వరం ద్వారానే ట్రంపెట్ అంటే శంఖాన్ని పూరించి ఈ నిద్రాణమైన లోకం ఉలిక్కిపడి మేల్కునేలా ఒక గొప్ప ప్రాఫెసీ అంటే భవిష్యత్ సందేశాన్ని ఈ లోకానికి చాటి చెప్పమని పోయెట్ వెస్ట్ విండ్ను వేడుకుంటున్నాడు. ఓ విండ్, ఇఫ్ వింటర్ కమ్స్ కెన్ స్ప్రింగ్ బీ ఫార్ బిహైండ్? మొత్తం ప్రపంచ సాహిత్యంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన, నిరంతరం స్మరించుకునే ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాదమైన ఈ లాస్ట్ లైన్ ద్వారా పోయెట్ నిరాశను పూర్తిగా తుడిచిపెట్టేస్తూ ఒక విశ్వవ్యాప్తమైన నిజాన్ని ప్రకటిస్తున్నాడు. పోయెట్ ఇక్కడ ప్రకృతి నియమాన్ని జీవితానికి అన్వయిస్తూ ఒక గొప్ప సందేశాన్నిస్తున్నాడు. ప్రకృతిలో వింటర్ అంటే చలికాలం వస్తే చెట్లు ఆకులు రాల్చేసి జీవం లేనట్లుగా ఎండిపోయి కనిపిస్తాయి. కాని ప్రకృతి నియమం ప్రకారం వింటర్ ముగియగానే కొత్త చిగుళ్లకు, ఆనందానికి, స్వేచ్ఛకు, కొత్త ఆశలకు మరియు పునర్జన్మకు సంకేతమైన స్ప్రింగ్ అంటే వసంతకాలం తథ్యం. అందుకే పోయెట్ వెస్ట్ విండ్తో ఏమంటున్నాడంటే, ఇప్పుడు తన జీవితంలో ఇంకా ఈ సమాజంలో చలికాలం లాంటి చీకటి రోజులు, కష్టాలు నడుస్తూ ఉండవచ్చు. కాని ప్రకృతిలో చలికాలం తర్వాత వసంతం రావడం ఎంత నిజమో, తన కష్టాల తర్వాత మంచి రోజులు రావడం, ఈ సమాజంలో ఒక నవయుగం ప్రారంభమవ్వడం కూడా అంతే నిజం అని చెప్తున్నాడు. ఈ ఒక్క లైన్తో పోయెట్ తన విచారాన్ని, వేదనను అధిగమించి మానవాళికి ఎప్పటికీ నిలిచిపోయే ఒక గొప్ప మెసేజ్ ఆఫ్ హోప్ అంటే ఆశావహ సందేశాన్ని అందించాడు. ఇప్పటి వరకు మనం పిబి షెల్లీ సృష్టించిన ఓడ్ టు ద వెస్ట్ విండ్ ను తెలుగులో తెలుసుకున్నాం. ఈ పోయం కేవలం ప్రకృతి అందాన్ని మాత్రమే కాదు, మానవ జీవితానికి సరిపోయే ఒక పరమార్థాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఇప్పటి వరకు పోయం పొడుగున వెస్ట్ విండ్ ని షెల్లీ ఒకవైపు డిస్ట్రాయర్ గా, మరోవైపు ప్రిజర్వర్ ఆవిష్కరించాడు. పాత ప్రపంచాన్ని, ఎండిపోయిన ఆకులను తుడిచిపెట్టేసే ఆ వెస్ట్ విండ్ అదే సమయంలో కొత్త జీవనానికి, కొత్త విత్తనాలకు ప్రాణం పోస్తుంది. వ్యక్తిగత కష్టాలతో నిస్సహాయుడైన పోయెట్ పోయం ముగింపుకొచ్చేసరికి ఆ ప్రచండ వాయువుతో పూర్తిగా మమేకమైపోతాడు. తన పెదవులను ఒక విప్లవ శంఖంగా మార్చి తన నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పమని వేడుకుంటాడు. తన విప్లవాత్మక ఆలోచనలను నిప్పుకణికల్లా మానవాళి అంతటా చల్లమంటూ ఓ విండ్, ఇఫ్ వింటర్ కమ్స్ కెన్ స్ప్రింగ్ బీ ఫార్ బిహైండ్ అనే అత్యంత ప్రభావవంతమైన ఆశావాద సందేశంతో ఈ పోయంను ముగిస్తాడు. ఈ లైన్ కేవలం పోయంకు ముగింపు కాదు, మానవాళి ధైర్యానికి ఒక దిక్సూచి. చీకటి, కష్టాలు అనే చలికాలం ఎంత భయంకరంగా ఉన్నా ఈ లైన్ కొత్త ఆశలు అనే వసంతకాలం రాకను ఎవరూ ఆపలేరనే నిరంతర సత్యాన్ని ఈ ఓడ్ టు వెస్ట్ విండ్ మన గుండెల్లో నింపుతుంది. ఈ పోయం మీకు అర్థమైందనుకుంటున్నాను. వచ్చే వీడియోలో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.